నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఒకప్పుడు యువత మొత్తం పెడదోవన పెట్టేది నక్సలిజం, మావోయిజం లేదా ధర్నాలు, రాస్తారోకోలు. ఎందుకంటే అప్పుడు ప్రాజెక్ట్స్, డెవలప్మెంట్స్ పెద్ద కనబడేవి కాదు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉండేది. యూత్ మొత్తం కూడా డిప్రెషను, ఫ్రస్ట్రేషను. దాన్ని బాగా ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉండేది. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి మద్దతు తెలుపుతూనే ఇంకో పక్క యువతని పూర్తిగా రాంగ్ డైరెక్షన్లోకి డైవర్షన్. ప్రస్తుతం భారతదేశం మారింది. ఉద్యోగ అవకాశాలు, అట్లాగే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ల పరంగా ఎక్కడో చోట ఉపాధి అనేది అన్నీ కూడా చాలా వరకు కూడా ఇప్పుడు ప్రస్తుతం లభిస్తున్నాయి. అందుకే సి లెటర్ ఉన్న పార్టీలు కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ బాగా కనపడుతోంది మనకి. ప్రస్తుతం ఉన్న యువత కూడా ఇంకా చాలా ఈ మావోయిజం, ఇదంతా నక్సలిజం ఇట్లాంటివన్నీ వాళ్ళు కూడా జాబ్స్ వెతుక్కుంటాం లేదా ఉద్యోగం, విద్య వీటి వైపు కూడా చూస్తున్నారు. దానికి కారణం కూడా వెనకున్న వాళ్ళ బట్టి చాలా ఉంటుంది. ఆ డైరెక్షన్లోకి తీసుకెళ్తుంది కేంద్ర ప్రభుత్వం. చాలా అవకాశాలు, కానీ చాలా ఇంపార్టెంట్ రాష్ట్రం ఒకటి ఉంది. ఏ సైలెంట్ కిల్లర్ అని చెప్పచ్చు మనం. అక్కడ జరుగుతున్నది ఆ రాష్ట్రంలో అంతా కూడా. భారతదేశంలో అందరి దృష్టి కూడా వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, తమిళనాడులో జరుగుతున్న ఈ ఎలక్షన్స్ మీద చూస్తున్నారు ఎక్కువ. కానీ ఈ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ఒక కొత్త రకమైన వైరస్ ఎట్లా స్ప్రెడ్ అయి ఉంది, ఆ వైరస్ ఎంత డేంజరు, దానికి ఎంత బేస్ వేసుకున్నారు అక్కడ కొంతమంది ఈ వైరస్ని భారతదేశం మొత్తం స్ప్రెడ్ చేయటానికి. దీనిలో డీటెయిల్స్కి వెళ్దాం. ఆ రాష్ట్రం గురించి చెప్పే ముందు నేను చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం డౌన్ఫాల్కి కారణం మనం వేసే ఓటు డెవలప్మెంట్ వైపుకి వెళ్తుంది. న్యాచురల్గా డెవలప్మెంట్ స్టార్ట్ అయినప్పుడు యూత్లో కూడా చేంజెస్ వస్తాయి, రాంగ్ పాత్లోకి వెళ్ళరు. డౌన్ఫాల్ మొట్టమొదటిసారి రాజ్యసభలో ఒక్క స్థానం కూడా సంపాదించుకోలేకపోతుంది సిపిఎం పార్టీ 2026లో. సో రాజ్యసభలో దాని నెంబరు చరిత్రలో మొట్టమొదటిసారి 0 కాబోతోంది. అట్లాగే కాంగ్రెస్ కూడా దేశంలోనే పెద్ద రాష్ట్రం చెప్పాడు ఉత్తరప్రదేశ్, ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారి 0, లెజిస్లేటివ్ కౌన్సిల్లో 0. రాజ్యసభలో కూడా నేను చెప్పినట్టుగా పూర్తిగా తగ్గుతోంది. కాంగ్రెస్ పార్టీ 21 ఎంపీస్కి పడిపోతుంది. దీన్ని బట్టి తెలుస్తోంది కాంగ్రెస్ 23 రాష్ట్రాల్లో పవర్లో లేదని. సో కాంగ్రెస్, కమ్యూనిస్టు క్లియర్గా మనం డిక్లైన్ చూస్తున్నాం. ఇదంతా కూడా ఇంత జరుగుతోంది. నేను మొదట్లో చెప్పిన వైరస్ స్ప్రెడ్ అవుతున్న రాష్ట్రం భారతదేశంకి ఆ రాష్ట్రం కేరళ రాష్ట్రం త్వరలో ఎన్నికలకి వెళ్ళబోతోంది. కేరళలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చాలా డెవలప్మెంట్, మేము హెల్త్ కేర్, మా కేరళ హెల్త్ కేర్ మోడల్ దేశానికి ఆదర్శం అంటూ కూడా ఆయన చాలా స్పీచ్లు ఊదరగొట్టాడు. చూస్తే మనం డేటా చూస్తే గత 5 సంవత్సరాలుగా లోకల్ క్లినిక్స్ ఒక 1306, చిన్న చిన్న హాస్పిటల్స్ 444 మూతపడినాయి. ఇవన్నీ కూడా కేరళ మోడల్ అంటూ కూడా చెప్తూ ఉంటాడు ఆయన. యూత్ని ఎట్లా పెడుతున్నారు ఆ రాష్ట్రంలో అంటే, ఈ మధ్య వందే భారత్ రైలు మీద రాళ్లు వేసి అద్దాలు పాల్గొట్టడానికి ప్రయత్నించిన అజరుద్దీన్, అతన్ని అరెస్ట్ చేశారు కన్నూరులో. ఇదొక ఐసోలేటెడ్ యాక్ట్ కాదు, పూర్తిగా పాయిజనస్ పొలిటికల్ కల్చర్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు. ఈ రైల్వేస్ మీద, వీటి మీద సిపిఎం, కాంగ్రెస్ వాళ్ళు చాలాసార్లు అటాక్ చేశారు, రిపీటెడ్గా చేశారు. దీనికి కారణం ఆ వెనకుండి వాళ్ళని రెచ్చగొడుతున్న రాజకీయ పార్టీలదే సమస్య లేదు. వాళ్ళంతా కూడా యాంటీ డెవలప్మెంట్ ఎకోసిస్టమ్ని పూర్తిగా డెవలప్ చేస్తున్నారు. కేరళ అందులో ముందు బాగా ఉంది. ఆయన ఇంకో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు, మొయిద్దీన్ కుట్టి. ఆయన అబ్స్కాండింగ్లో ఉన్నాడు. పిఎఫ్ఐ అభ్యర్థి అబ్స్కాండింగ్లో ఉన్న అతన్ని కొచ్చి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అతని ప్లాన్ ఏంటంటే 2047కి పూర్తిగా కూడా ఈ షరియాని ఎస్టాబ్లిష్ చేయాలి ఇండియాలో అంటూ ముస్లిం యువతని రెచ్చగొడుతున్నాడని కేసులు పెట్టారు. అబ్స్కాండింగ్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే. అట్లాగే కాంగ్రెస్కి సంబంధించి సతీశన్, రమేష్, వీళ్ళిద్దరూ కూడా కేరళ పాలిటిక్స్లో పెద్ద ట్రబుల్ మేకర్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కాంగ్రెస్ని కేరళలో పూర్తిగా
జిహాదీ దీని వైపుకి డైవర్షన్కి ప్లాన్ చేశారు 2026 నుంచి. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయటం ఇదంతా కూడా వీళ్ళ డౌన్ఫాలు. ఇదంతా కూడా కేరళలో ఉన్న క్రిస్టియన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వీళ్ళని అరెస్ట్ చేసినందుకు. సో కేరళ రాష్ట్రం జిహాదీస్కి కానీ వందే భారత్ ఇలాంటి డెవలప్ అయిన దేశం, డెవలప్డ్గా ఎకోసిస్టమ్ అని, లేకపోతే ఇట్లా ట్రైన్స్ మీద దాడులు ఇటువైపు రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళటానికి కేరళలో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల కిందట ప్రస్తుతం అందరూ ఆశ్చర్యపోతాము, కేరళకి 22 లక్షల కోట్లు దాదాపు 10 సంవత్సరాల్లో ఫండ్స్ వచ్చినాయి, ఖర్చు పెట్టామని లెక్క చెప్తుంది కేరళ. ఎక్కడైనా అభివృద్ధి కనబడుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఉందే తప్ప జాబులు లేని రాష్ట్రం హైయెస్ట్ ఏదైనా ఉందంటే అది కేరళనే. ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ వెస్ట్ బెంగాల్కి కేరళకి రాలేదంటే అక్కడున్న పరిపాలనే కారణం. చాలా వరకు కూడా కేరళ వదిలేసి వెళ్ళిపోతున్నారు యువత. ఇదంతా కూడా ఉన్నవాళ్ళంతా ఇందాక నేను చెప్పిన వాళ్ళే రాష్ట్రాన్ని డైవర్షన్కి ట్రై చేస్తున్న వారే. హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం క్రంబుల్ అయిపోయింది. రాడికల్ ఫోర్సెస్ జమైతీ ఇస్లాము వీళ్ళందరూ కూడా కేరళ పాలిటిక్స్లోకి పూర్తిగా ఎంటర్ అయిపోయారు. దేవాలయాలన్నీ కూడా మనం చూసాము. శబరిమలై అక్కడ జరిగిన బంగారు ఈ థెఫ్ట్ కేసు, దొంగతనం కేసు, వీటి మీద కూడా ఎంత దాకా వెళ్తోంది అంతా కూడా అందరం చూస్తున్నాము. దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని. మళ్ళీ వీళ్ళు పొద్దున్నే లేస్తే సెక్యులరిజం అని మాట్లాడతారు. ఎందుకెంత ఇంటర్ ఇవ్వాల్సి వచ్చిందంటే సీఎం పినరన్ విజయ్ ఆయన మాట్లాడుతూ కూడా మా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఫోర్స్డ్ కన్వర్షన్స్ లేవు, జిహాదీలు ఇలాంటివన్నీ లేవు, ఇదంతా ఒక పెద్ద ప్రొపగాండా, మా రాష్ట్ర ఇమేజ్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు ఇదంతా అంటూ కూడా ఆయన మాట్లాడతాడు. డెవలప్మెంట్ గురించి ఈ ఫండ్స్ గురించి అడిగినప్పుడు ఎక్కడా కూడా నివరెత్తడు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతుందంతా కూడా ఒక సినిమా మీద, కేరళ స్టోరీ మీద. ఆయన ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కన్వర్షన్స్ లేవు ఇవన్నీ అని మాట్లాడుతున్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేరళకు సంబంధించిన అచ్యుతానందన్. ఆయన ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందటే హెచ్చరించాడు, మా రాష్ట్రంలో మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ మా రాష్ట్రంలో ఈ లవ్ జిహాదీ పెరిగిపోయింది, కన్వర్షన్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పాడు. మనం 2011 నుంచి 2015 మధ్యలోనే ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ 4 సంవత్సరాల్లోనే దాదాపు 6,000 మంది ఇస్లాం మతంలోకి మారారు కేరళలో. అందులో 4,800 మంది హిందువులు అంటూ కూడా ఒక సెన్సేషనల్ రిపోర్ట్ ఒకటి సబ్మిట్ చేసింది ఇంటెలిజెన్స్ పోలీస్ చీఫ్. దీని గురించి ఎక్కడా మాట్లాడ్డాయినా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు కేరళ స్టోరీ ఆ సినిమాని రిలీజ్ చేయొద్దు, ఇది ఒక పెద్ద హేట్ మాంగరింగ్ సినిమా అంటూ కూడా ఆయన స్పీచ్లు చెప్తూనే ఉన్నాడు. ఎలా ఉంటే జరిగింది తీయటం ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ధైర్యంతో ఫ్యాక్ట్స్తో వస్తున్నారు, సినిమాల్లో చూపిస్తున్నారు ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. కాంగ్రెస్ పార్టీ లేదా యూపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళే మీడియాకి ఏం చదవాలి, ఏం న్యూస్ హైలైట్ చేయాలి, ఏది చేయకూడదు అనేది డైరెక్షన్స్ కూడా ఇచ్చేవాళ్ళంటే మనం నమ్మలేము. అలాంటి రోజుల నుంచి ప్రస్తుతం బెంగాల్ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ ఇలాంటి సినిమాలన్నీ ఆ రాష్ట్రాల్లో జరిగిన దురాఘాతాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. చాలా కేసులు. కొన్ని రోజుల కిందట బస్సులో ఒక అమ్మాయి పెళ్ళైన వ్యక్తిని ఎక్కడా కూడా అతను టచ్ చేశాడు బస్సులో నన్ను అంటూ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఖరికి ఆయనకి జరిగిన అవమానంకి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమెను కొన్ని రోజుల తర్వాత అరెస్ట్ చేసి వెంటనే బెయిల్ మీద అమ్మాయి బయటకు వచ్చింది. కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు, అతను తప్పు ఎక్కడా లేదు. ఈ రకమైన అటెంప్ట్స్ కొన్ని జరుగుతుంటే 48 గంటల కిందట రేణు కథ అందరినీ కూడా కదిలిచ్చి వేస్తోంది. ఈ సుహేల్ అన్సారీ అని అతను కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీ కేరళకి. రేణు అనే హిందూ అమ్మాయిని ట్రాప్ చేశాక ఆ అమ్మాయిని బాగా అన్ని రకాలుగా హెరాస్ చేశాడు. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోతూ సూసైడ్ నోట్లో రాసింది, నేను చనిపోతున్నాను ఎందుకంటే నన్ను మెంటల్గా ఫిజికల్గా హెరాస్ చేశాడు ఈ సుహేల్ అన్సారీ, నా చావుకు అతనే కారణం అంటూ కూడా ఆ అమ్మాయి అక్కడ రాసింది. ఇలాంటివే కేరళ స్టోరీలో చూపిస్తున్నారు. అలాంటి సినిమాని హేట్ మాంగరింగ్ అంటున్నాడు సీఎం. ఇది ఒక మూవీయే కాదు, ఇది ప్రొపగాండా కాదు, ఇదంతా కూడా ఆ అమ్మాయి రాసిన ఆఖరి ప్రాణం పోయే ముందు ఆఖరి అక్షరాలు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కదిలిస్తున్నాయి. ఇది ఒక పెద్ద ఇది మిత్ కాదు. అది జరిగిన
48 గంటల కిందట జరిగింది, 24 గంటల కిందట అపర్ణ రమేష్ ఇప్పుడు హెడ్లైన్స్లోకి వచ్చింది. మళ్ళీ కారణం ఇంకొక ముస్లిం వ్యక్తే, అతను కూడా సేమ్ ఇట్లాగే హెరాస్ చేశాడు ఫిజికల్గా మెంటల్గా. అమ్మాయి అపర్ణ అనే అమ్మాయి చనిపోయింది. ఇంకా ఎంతోమంది హిందూ ఆడపిల్లలు సఫర్ అవ్వాలి, ఎంతోమంది. వీళ్ళందరూ కూడా ప్రొపగాండా అంటున్నారు. ఇది రాజకీయాలకు సమయం కాదు, ఇదంతా కూడా బ్రోకెన్ ఫ్యామిలీస్ గురించి, విరిగిపోయిన కుటుంబాలు, బాధతో ఉన్న కుటుంబాల గురించి. ఈ నేమ్స్ మారుతున్నాయి, కేరళలో పేర్లు మారుతున్నాయి, జిల్లాలు మారుతున్నాయి, ఊర్లు మారుతున్నాయి, కానీ సేమ్ కథ రిపీట్ అవుతూనే ఉంది. హిందూ అమ్మాయిల్ని ట్రాప్కి గురి చేస్తున్నారు. ట్రాప్కి గురి చేసి ఆఖరికి వాళ్ళని అన్ని రకాలుగా వాడుకొని ఆఖరికి వాళ్ళ చావు ప్రేరేపించి సూసైడ్లోకి నెడుతున్నారు అంటే మనం నమ్మలేము. అదే ఫ్యాక్ట్ చూపిస్తున్నారు కేరళ స్టోరీలో. ఇదొక మూవీ కాదు, ఇది ఒకసారి మళ్ళీ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది నిజంగా జరుగుతున్నది కేరళ రాష్ట్రంలో. చాలా సంవత్సరాల నుంచి కేరళలో ఐఎస్ఐఎస్ వాళ్ళతో లింకులు ఉన్నాయని అరెస్టులు, ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ చూస్తున్నాము. వాట్సాప్ ఫార్వర్డ్స్ కాదు, నేను ఒక చిన్న ఒక గ్రాఫ్ పెడతాను. ఆ గ్రాఫ్లో చాలా క్లియర్గా ఉంది. రియాలిటీని మనం అరెస్ట్ చేయలేము, ఎట్లా కన్వర్షన్స్ అవుతున్నాయి, ఎట్లా ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇదంతా కూడా. సో ఇంకా మనం సెక్యులర్ మాస్క్ కేరళలో ఈ సెక్యులర్ మాస్క్ అంటూ కూడా ఫేస్కి ముసుగు తొడిచి ఏం జరగట్లేదు, లవ్ జిహాదులు ఏం లేదు అంటూ సీఎం సాక్షాత్తు మాట్లాడడం, ఇన్ని సాక్ష్యాలు ప్రూఫ్స్ కళ్ళ ముందు కనబడుతూ ఆయన రాష్ట్రంలో 48 గంటల్లోనే 2 హిందూ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు ఈ జిహాదీ వంకతో. అంటే ఆయన ఇంకా దాన్ని ఖండించకపోవటం, యాక్షన్ తీసుకుంటా అని చెప్పకపోవటం ఆయనకే వదిలేయాలి. ఈ రేణు డెత్ కానీ, సుహేల్ అన్సారీ ఈ రేణు డెత్లో కొల్లంలో అరెస్ట్ చేశారు. మీరు కావాలంటే సినిమాని మాక్ చేయండి, కానీ ట్రూత్ నిలబడుతూ ఉంటుంది. నిజాన్ని ఎవరు దాచలేరు, దాన్ని ఎవరు చంపలేరు. కేరళలో ఈ ముస్లింలకు సంబంధించిన జమాయతీ ఇస్లాంలు ఇవన్నీ మనం చూస్తున్న ఈ మధ్య ర్యాలీల్లో కూడా భారతదేశపు జెండాలు కాకుండా శత్రుదేశం జెండాలు పెట్టుకుని ర్యాలీలు చేస్తున్నారు. భారతదేశంలో ఒక రాష్ట్రంలో అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వాటి గురించి మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడు, కేవలం ఈ సినిమా గురించి ఆయన ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించడం, ఆయన రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ విషయాలు బయటకు వస్తున్నాయనే ఆయన్ని దాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నాడు. దయచేసి ఒక్క కేరళ రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలకు కూడా ఇది స్ప్రెడ్ అయినట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆంధ్ర, తెలంగాణ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. హిందువుల అమ్మాయిలంతా కూడా హిందూ పేర్లతో వచ్చి ట్రాప్ చేస్తున్నారు. ఆ తర్వాత దాన్ని మనం మళ్ళీ బ్యాక్ తీసుకోలేము ఒక్కసారి జరిగిన ఘోరం తర్వాత. ఈ కేరళ స్టోరీ అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్, నాట్ ఏ మిత్. అదొక ప్రొపగాండా కాదు, అందరినీ కదిలించేసే సినిమా. నిజాలు బయటకు వస్తున్నాయనే కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ భయపడుతోంది. థ్యాంక్ యూ.